అలాగే వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి మనం అనుకున్నట్టుగా 5 ఆదాయము 14 వ్యయం అనుకున్నాం. ఈ రాశి వారికి 11వ స్థానంలో శని, అంటే చాలా చక్కటి స్థానంలో ఉన్నాడు. అన్ని వృత్తులు చేసే వారికి లాభమే, అన్ని రంగాల వారికి లాభమే. వివాహాలు శుభకార్యాలు చేసే అవకాశం ఉన్నది. నూతన గృహ నిర్మాణానికి కొరకు ఆలోచించే వాళ్లకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితం పొందుతారు. అనుకోకుండా బంధువులు రాక కొత్త వస్తువులు కొనుక్కుంటారు. బంగారు వెండి వస్తువులు ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో లాభము. కొత్తగా భూములు కొనాలన్నా అమ్మాలన్నా చాలా చక్కడైనటువంటి అవకాశం ఈ సంవత్సరం. అలాగే తీయని పదార్థాలు భుజిస్తారు. సమాజంలో స్థానం గౌరవంగా ఉంటుంది. ఇంటిలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగింపజేయవచ్చు. మీకు రాబోయే సొమ్ము చాలా నాళ్లుగా బాధపడి ఎవరు ఇవ్వకుండా ఉన్నటువంటిది ఈ సంవత్సరం వచ్చే అవకాశం. విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఆశించిన ర్యాంకులు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు చక్కటి అవకాశం కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉన్నది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఉన్నత పదవిని పొందే ప్రాప్తి కూడా కలుగుతుంది. అనుకున్న పనులు విజయవంతమవుతాయి. తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ మార్పు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులుంటాయి. అంతేకాదు వకీలు, డాక్టర్లకు మంచి పేరు వచ్చుట, గతంలో నిలిచినటువంటి పనులన్నీ కూడా నెరవేరి వ్యాపారంలో మార్పు, ఉద్యోగంలో మార్పు, మీకు రావలసిన ధనం ఏ విధంగానో అందుతుంది. అంతేకాకుండా మాతా పితృల యందు భక్తితో ఉండి మంచివారితో స్నేహం చేస్తారు. మీ గుడ్విల్ పెరుగుతుంది. ప్రయాణంలో లాభంగా ఉంటారు. సహోదర సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు తీసుకుంటారు. ఉన్నతమైన విలాసవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. భూ ధన ధాన్య లాభాలు, రియల్ ఎస్టేట్ వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే 3వ స్థానంలో గురువు ఈ సంవత్సరం మే 2026 నుండి బాగా లేనందువల్ల ఒక రకమైన టెన్షన్ కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూస్తారు. పొత్తు వ్యాపారంలో కొంత మోసమయ్యే అవకాశం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. దూరాలోచన, మితిమీరిన కోపం, సెంటిమెంట్ వస్తువులను కూడా అమ్మేటువంటి అవకాశం గురువు యొక్క దుష్ప్రభావం వల్ల ఉండే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరము ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయండి. ఈ వృషభ రాశి వారికి నరదృష్టి బాగా ఉన్నది. శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం చదువుకోవడం వల్ల మీకు జరిగే నష్టాలు కష్టాలు కూడా కొంతవరకు దూరం చేసుకునే అవకాశం ఉన్నది. అలాగున ఇదంతా వృషభ రాశి వారి యొక్క పరాభవనామ సంవత్సర ఫలితాంశము.